ఉంటుంది. యురేనస్‌లో ఉన్న వాయువులో హైడ్రోజన్ సుమారు 83%, హీలియం 15%, మీథేన్ 2%గా ఉంది. యురేనస్ సూర్యకాంతిలోని ఎరుపు రంగును శోషించి నీలం రంగులా మనకు కనిపిస్తుంది. ఇది సౌరమండలంలోని అత్యంత చల్లటి గాల్లో ఒకటి. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత సుమారుగా -224°C ఉంటుంది. యురేనస్‌లో గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో గంటకు 900 కిలోమీటర్ల దాకా వేగంగా వీస్తాయి. ముఖ్యంగా మేఘాలు, మీథేన్, అమోనియా మరియు నీటి బాష్పం వలన ఏర్పడతాయి. యురేనస్ ఇంపాక్ట్ కాబట్టి సుమారు 3 నుండి 4 బిలియన్ సంవత్సరాల క్రితమే యురేనస్ను ఢీకొట్టింది. దీని వలన అది 98° వంపు కలిగి ఉండడం వలన దాని వలయాలు సహజ ఉపగ్రహాలను ఏర్పరుస్తుందని భావించారు. నెప్ట్యూన్ సౌరమండలంలోని 8వ గ్రహం. ఇది ఒక గ్యాస్ జెయింట్ గ్రహం. భూమిలా ఇక్కడ ఉపరితలం ఉండదు. అధిక మీథేన్ వాయువును కలగడం వలన ఇది మనకు నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యుని నుండి చాలా దూరంగా ఉండటం వలన ఇది చల్లగా ఉంటుంది. నెప్ట్యూన్పై సౌరమండలంలోని అత్యంత వేగవంతమైన గాలులు గంటకు సుమారు 2100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రత -200°C వరకు పడిపోతుంది. నెప్ట్యూన్పై మనిషి అస్సలు జీవించలేడు. ఎందుకంటే అక్కడ నిలబడడానికి స్థలం లేదు, శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా లేదు. కాబట్టి శరీరంపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. నెప్ట్యూన్ సంవత్సరం సుమారు 165 సంవత్సరాలు. ఎందుకంటే సూర్యుని నుండి 8వ గ్రహం కాబట్టి నెప్ట్యూన్ చాలా విస్తృత కక్షను మరియు సాపేక్షంగా నెమ్మదిగా కక్ష వేగాన్ని కలిగి ఉంటుంది.